దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన కృపనిచ్చాడు. దేవుని కృప అత్యంత బలమైనది. మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవాది దేవుడు అనుదినము అనేక దినాలు మనల్ని కాచి కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన చేసిన ఉపకారాల కొరకు మనం దేవునికి స్తుతి చెల్లిద్దాం, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. చూడండి, యేసయ్య రక్షణ కోసం రక్షణ సువార్త సునాదను ఎంత అద్భుతంగా మన మధ్య ఉంచాడో చూడండి. రక్షణ అనేది ఎలా వస్తుంది? దేవుని ప్రేమ మనలోంచి ఎలా ఉద్భవిస్తుంది, ఉద్ఘాటన ఎలాంటిది అని దానికి వివరణ నూతన సృష్టి. ఎవడైనా యేసుక్రీస్తునందు నుండిన ఎడల నూతన సృష్టి. నూతన సృష్టిగా అవతరించాలంటే కొత్తగా జన్మించాలి. అలా కొత్తగా జన్మించాలంటే దేవుని ప్రేమను పొందుకోవాలి. ఉచిత బలిదానాన్ని స్వీకరించాలి. అంటే మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం వస్తుంది. ఆ సమాధానము యొక్క ఉద్రేకత, ఆనందము ఎలా ఉంటుందంటే కొన్ని లేఖనాల ద్వారా చూడండి. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించెను గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టిదను. యేసు క్రీస్తు అనే పేరు పెట్టినప్పుడే రక్షకుడు, రక్షణనిచ్చేవాడు, రక్షణను మనకి ప్రసాదించేవాడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు. విషపు యొక్క కొండీలు ఎలా ఉంటాయంటే ప్రమాదకరమైనవి, భయంకరమైనవి. దుష్టుడు చాలా తెలివిగా తన విషపు కొండీల్ని హృదయంలో నాటుతాడు. అలా నాటిన విషపు కొండీల్లో తింగిరిని బింగిరి చేసేసి, సత్యాన్ని అబద్ధాన్ని చేసి రకాలున్నాయి. అవి ఏమిటంటే చూడండి, సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు తీర్పు తీర్చాడు. ఎలా తీర్పు తీర్చాడు అంటే ప్రతి ఒక్కరిని కాల్చిపడి ఒక ఆటం బాంబు వేస్తే ఇప్పటికి కూడా ఒక పచ్చగడ్డి కూడా మొలవలేని పరిస్థితి. అలాంటి అగ్ని గంధకాలు గురిసిని ఒక విస్ఫోటన. ఎందుకంటే పాపము అంటే దేవుడికి ఇష్టం ఉండదు. అంటే మనిషి హృదయాల్లో విషపు కొండీలు నాటుతూ విషాన్ని ఆ యొక్క మనుషుల్లో నాటి సత్యాన్ని అడ్డగించి దుర్మార్గాన్ని నిజమని చెప్పేది సైతాను యొక్క ప్రభావం. నూతన సృష్టిగా మనం ఉన్నాం. అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే స్థితిగతులు మనకున్నాయి. ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని భరిస్తూ దేవుని మహాకృపను మనము ప్రసాదించేవారిలా ఉన్నాం. సైతాన్తో యుద్ధము జరిగినప్పుడు
దేవుడు తన దూతల్ని విశ్వాసులు బిడ్డల మీద అనుగ్రహిస్తాడు. తన దూతలు యుద్ధము చేస్తాయి. యుద్ధము చేసినప్పుడు విజయము ఎంత శక్తివంతమైందో, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు. ఆయన యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధములో అపవాది తంత్రాలు అన్నీ పటాపంచులైపోతాయి. ఓటమి చూసి పరిగెట్టవలసిందే సిగ్గుతో. ఎందుకంటే యేసు అంటున్నాడు, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనంలో, పాపాత్ముడైన సుంకరి జక్కయ్యతో ప్రభు ఇలా అన్నాడు. పాపాత్ముడు సుంకరి, ట్యాక్స్ కలెక్టర్ తన జీవితాన్ని సైతానికి అప్పగించేసుకుని అక్కడున్న ప్రజల్ని హింసిస్తున్నాడు. పాపిష్టోళ్ళకే పరమ పాపిష్టోడు ఈ జక్కయ్య. అలాంటి జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలని ఆశపడినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు, మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ఇలా చూసి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కుటుంబాల్ని కట్టేవాడు యేసు. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. అలాంటి విషపు కొండీలు దిగిన జక్కయ్య లాంటి వాళ్ళు ఎందరో రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారు అంటే, యేసయ్య చేసిన బలిదానాన్ని బట్టి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం వంటి యేసు రక్తము చేత విమోచించబడ్డారు. నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, గొర్రెపిల్ల రక్తము. అలా కడగబడినప్పుడు, పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకున్నప్పుడు, పరిశుద్ధులుగా మారినప్పుడు, అనేక పర్యాయాల్లో చూస్తే సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు అక్కడ దుర్మార్గ ప్రజలు మితిమీరిపోయింది. దుర్మార్గం ఎలా అంటే, విషపు కొండిల్లోంచి తేలు నుంచి ఏమొస్తుందండి? కొండిల్లోంచి విషం. మసిబారిపోతున్న మనిషి యొక్క ఆత్మలు మసిబారిపోతున్నాయి, మసకబారిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. న్యాయం, ధర్మం అంతా మంట కలిసిపోయిన సమయంలో దేవుడు తీర్పు ఖచ్చితంగా తీర్చేశాడు. అలా తీర్చినప్పుడు దేవుడు తీర్పు అబ్రాహాముతో చెప్పాడు, నాశనమైపోవలసిందే. కానీ తీర్పుకు ముందు దేవుని హెచ్చరించాడు. దేవుని దగ్గర నుంచి హెచ్చరిక వచ్చింది. అలా ఈరోజు దేవుని దగ్గర నుంచి మన ఉత్తర భారతదేశం గురించి హెచ్చరిక వస్తుంది. ఒక్కొక్క మండలంలో, పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పాస్టర్ల యొక్క జాబితా, రక్షకులు రక్షించండి, రక్షించండి, రక్షించండి అని జైల్లో, చెరసాల్లో మొరపెడుతున్నారు. 15 రాష్ట్రాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయో, 15 రాష్ట్రాల్లో ఎన్ని పరిధిలో జక్కయ్య లాంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా సొదొమ గొమొర్రాలాగా నశించిపోవలసిందే. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును.
ఆత్మకు సావు లేదు. కానీ ఒకరోజు ఈ యొక్క ఆత్మకు అగ్గి ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగాలు కాలవలసిందే. అలాంటి పరిస్థితి దేవుడు తన దూతల్ని అబ్రహాంకు ఒక ముగ్గురిని పంపించాడు. మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? 50 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా అని అబ్రహాముతో, దేవుడితో మొరపెట్టిన ఏకైక వ్యక్తి అబ్రహాము. అబ్రహాం మాటకి 2 దూతల్ని పంపించాడు. 2 దూతలు కూడా అపవిత్రమైపోయే సంఘటన అక్కడ జరిగింది. ఇల్లు కనిపించకుండా, ఇల్లు గుమ్మాలు కనిపించకుండా పరిస్థితులు చూశాం. అక్కడ లోతు యొక్క అంగలార్పు ఎలా ఉన్నది? నా కుమార్తెలను పాడు చెయ్యండి, అంతేకాని నా ఇంటికి ఆతిథ్యానికి వచ్చిన వీరిని ఏమి చెయ్యొద్దు అని అంగలార్చాడు, కన్నీరు కార్చాడు. అలాంటి దుస్థితి మనం వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఇషపు కొండల్ని ఏ రకంగా తీయాలని అబ్రహాము యొక్క మొర ఆలకించిన లోతును, లోతు భార్యను, లోతు పిల్లల్ని బయటికి తీసుకురావాలని దేవదూతలు ఎంతో ప్రయత్నం చేశారో తీసుకువచ్చారు. కాల్చి పాడేశాడు అక్కడ సొదొమ గొమొర్రా. ఇప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం, ఆ యొక్క పరాంగణం మనం చూస్తున్నాం. అలాంటి దేవాది దేవుడు సైతాను మనుషుల్ని ఎలా ఊరుకుంటాడు? వాళ్ళకి శిక్ష ఉంది, ఎగ్జాక్ట్లీ శిక్ష ఉంది. ఆ శిక్షను భరించే ముందా మనం ఈ సందేశం విని సందేశం ద్వారా మార్పు చెందుదాం. జక్కయ్య రక్షణ పొందినట్టు మనం రక్షణ పొందుదాం. నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తముతో మనము నూతన సృష్టిలుగా అవుదాం. ఎవడైనా యేసుక్రీస్తునందుండి నూతన సృష్టిగా మారదాం, రక్షించబడదాం. రక్షణ అందరికీ సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, విమోచన, మోక్షం, యేసుక్రీస్తే మార్గం. తన ప్రజల నుండి, వారి పాపము నుండి ఆయన రక్షించెను. యేసయ్యా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు, జీవంగల తండ్రి స్తోత్రాలు, శివాధిపతి స్తోత్రాలు, ఉన్నవాడ అనువాడ స్తోత్రాలు. రక్షణను ప్రసాదించావయ్యా, కుటుంబాలను రక్షించావయ్యా. యేసయ్యా కుటుంబాలని కట్టావు తండ్రి. మసక బారిపోతున్న పొలిమేరులో ఆత్మలు తండ్రి, నశించిపోతున్న వారిని రక్షించావయ్యా. రక్షణ యేసయ్య దగ్గర ఉన్నది. ఆయన ఇచ్చే బహుమతి మనం స్వీకరిందాం, పశ్చాత్తాపడదాం, రక్షణ పొందుకుందాం. జక్కయ్యలాగా రక్షణ పొందుదాం. యేసయ్య స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.